9వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అబీయాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అనే బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఈ యొక్క దినాన్ని మీకు మాటలు చెప్పడం నిలబడుతున్న నన్ను దీవించండి ప్రభావ. దాన్ని ప్రభావ ఎందుకు పనికిరాని దానిని ప్రభావ. అయ్యా మీరు ఆయన బాబు నా ద్వారా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా సంఘం ప్రభావ వాక్యం ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు తల్లి. అయ్యా భాషగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభావ. వీటి వల్ల విశ్వాసం కొత్తగా మాట్లాడుతున్నారు తండ్రి. మేము రెండవ రాకడికి ప్రభావ ముందే నాయన గ్రంథాలు ఎత్తబడితే మేము వాక్యం సెలవిస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభావ వాక్యం భద్రపరిచిన గొప్ప వాక్యాన్ని దయచేయండి. విన్న వాక్యం ప్రదాగా పోనకుండా ప్రభావ నాయన జీవిత పర్యంతము నాయన అయ్యా ధ్యానించుకున్న గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచులు యేసయ్య నామమున పెట్టుకొనిచున్నాము తండ్రి. చదువుకున్న వాక్యం మళ్ళా చదువు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అబీయాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అనే బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు, ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చాలా. ఇప్పుడు ఆ యొక్క కీషు కుమారుడు ఎవరండి? సౌలు. సౌలు ఎలా ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడండి? సౌందర్యము ఎత్తుకు తగ్గ ఎత్తున్నాడు, అందానికి తగ్గ అందం ఉంది. ఇలా వర్ణించిన ఇంకొకరు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. కాదండి, దావీదు కుమారుడు అండి. ఎవరు? అబ్షాలోము. చెప్పలు కొడదాం మనకి. ఎవరు? దావీదు కుమారుడు అబ్షాలోము. అతను కూడా సౌందర్యవంతుడు. ఇక్కడ కూడా సౌలు ఎటువంటి వాడండి? సౌందర్యవంతుడు. ఇంకా గార్ధవములు తప్పిపోగా చెప్పెను. సంచరింపగా అవి కనపడలేదు. చేసిరి. దొరకలేదు. రమ్ము. ఒకడుండెను. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ కీషు
అటు తన కుమారుని పిలిచి ఏమంటాడంటే మన గాత్రంలో పోయి గాత్రంలాగా 1-2 ఎక్కువ పోయి ఉంటాయి. వీళ్ళు కూడా భాగ్యవంతులు, చాలా ధనవంతులు. అప్పుడు ఇతను అంటున్నాడు తన కుమారుడితోటి, మన యొక్క పని వారిలో ఒకరిని తీసుకొని వెళ్ళి అవి ఎక్కడ పోనీయో వెతకమని చెప్పినప్పుడు తన కుమారుడు ఏమన్నాడండి, తన తండ్రి చెప్పినట్టు వెళ్తాను అని పని వాళ్ళు ఒకరిని తీసుకొని వెళ్ళారు. ప్రతి చోట వెతుకుతున్నారు, మా గార్ధవంలో వచ్చినాయి, ఆ గార్ధవంలో వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మాత్రం కూడా ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రాలేదు అంటున్నారు. అన్నప్పుడు అక్కడ అందులో పనివాడే అంటున్నాడు, దేవని పలానా చోటుకి వెళ్తే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు గార్ధవాళ్ళు ఎక్కడికి వెళ్ళినాయో చెప్తాడు. అసలు సాధారణంగా చూసినట్లయితే పని వాళ్ళు ఏమంటారు, దొరకలేదు కదా మనకు వేస్ట్, మీ నాన్న దగ్గర డబ్బు ఉన్నది కదా, ఇలాంటి వాళ్ళు 1,00,000 కొనగలిగిన శక్తి ఉన్నది కదా, మనం వెళ్ళిపోదాం అంటారు. కానీ అక్కడ కూడా పనివాడు ఎలా ఉన్నాడండి, నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు, ఇంకా మనం వెతుకుదాం, పలానా చోటకి వెళ్తే అప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ఎక్కడ ఉన్నాయో ఏంటో ప్రతిదీ కూడా దైవజనుడు చెప్తాడు, అతని దగ్గరికి మనం వెళ్దాము అని అనేసి అన్నదప్పుడు ఒక సౌలు ఇద్దరు కలిసి ఏం చేస్తారండి, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. అందుకు సౌలు మనం వెళ్ళినడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదుము, మన సామగ్రిలో భోజన పదార్థము సరిపోయినది, ఆ దైవజనుడికి బహుమానం తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పని వారితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా వాడు సౌలుతో చిత్తగించును, నా యొద్ద పాపతలము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దాని నా దైవజనుడికి ఇత్తునని. చాలండి. మనం ఇప్పుడు సౌలు అంటున్నాడు ఏమని, ఇప్పుడు వరకు మనం నెరికాము కాబట్టి మామూలుగా అక్కడిక్కడ నెరికాము, ఇప్పుడు దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాలంటే మన దగ్గర ఏముండాలి, ఏదో ఒకటి కానికి పెట్టాలి కదా. మన దగ్గర ఏది లేదని చెప్పినప్పుడు అలాగైనా పని అతను ఏం చేయాలండి, మన దగ్గర ఏది లేదు కదా, మళ్ళీ ఈసారి అన్ని సమకూర్చుకుని వద్దామని అనట్లేదు. అయ్యా నా దగ్గర ఏమున్నది, పావుతులం వెండి ఉన్నది, ఆ వెండి ఆ దైవజనుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని మన గార్ధవంలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం అని చెప్పినప్పుడు రెండిద్దరు కలిసి ఎక్కడికి వస్తున్నారండి, సమూయేలు దగ్గర వస్తున్నారు. తర్వాత దీర్ఘదర్శి అనిపించుకుంటే ఏంటంటే, దీర్ఘదర్శి వాళ్ళు ఏమనిపించేవారు, ప్రవక్తల్ని దీర్ఘదర్శులు. ఎందువల్లంటే జరగక ముందు చెప్పే వాళ్ళు ఏమంటారండి, దీర్ఘదర్శులు. అయిన తర్వాత అందరూ చెప్తారు, నేను అనుకున్నాను కానీ అనుకున్నది ఎప్పుడు చెప్పాలండి, ముందు చెప్పాలి. ముందు చెప్తే అదే మనం ఏమంటాము దీర్ఘదర్శి. దేవునికి వాళ్ళకి సంబంధం ఉన్నది కనుక వాళ్ళు చెప్పగలుగుతున్నారు, దేవునికి వాళ్ళకి సంబంధం లేకపోతే ఎంత మాత్రం కూడా చెప్పలేరు. ఆ ముందుగా జరగక ముందు చెప్పి వాళ్ళు ఏమని పిలుస్తారండి, దీర్ఘదర్శులు అంటారు. దేవుని యొక్క విచారణ చేయుటకే ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక, సౌలు నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకుంటకే వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందురు. అతడు రాకమునకు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారి భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచినది ఇదే సమయమని చెప్పిరి. వారి ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడెను. చాలండి. ఇప్పుడు అక్కడ ఊరిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ సమూయేలు గారు ఎలా ఉంటారో ఇంకేమాత్రం కూడా ముందు చూడలేదు. ఒక దీర్ఘదర్శి ఉన్నాడని తెలిసి అంతవరకే తప్పించి చూసిన విధానం ఏది లేదు. నీళ్లు చేతుకోవడానికి వస్తుండగా చాలా మంది నీళ్లు చేతుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఎవరెవరు అంటారు, సమరయ స్త్రీ, ఇంకా రెబ్కా, ఇంకా రాహేలు, లెమనానికి చెప్పలు వాడదాం. వీళ్ళందరూ కూడా ఎలాగండి, నీడ చేరుకోవడానికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడిన వారు. ఇప్పుడు సౌలు వచ్చాడు, పనివాడు వచ్చాడు, నీళ్లు చేరుకున్న ఆ స్త్రీలను అడుగుతున్నారు. ఇక్కడ దీర్ఘదర్శి కన్నా ఒక ఆయన ఉంటారంట కదా,
అని చెప్పినప్పుడు పలానా చోట ఉంటారు. ఆయన ఎత్తైన ఒక స్థలానికి వెళ్ళక ముందు వాళ్ళు ఏం చేయరండి, భోజనం ఎంత మాత్రం కూడా చేయరు. ఆయన అక్కడ ఎత్తైన స్థలానికి వెళ్ళినప్పుడు కొంతమందిని ఆయన ఏం చేస్తారని భోజనానికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించబడక ముందే మీరు వెళ్ళి ఆయన్ని కలుసుకోండి, ఆయన ఈ యొక్క దినాన అక్కడికి వచ్చారు మీరు కలుసుకోండి అని చెప్పినప్పుడు వీళ్ళు తొందరగా మళ్ళీ ఆయన పైకి ఎక్కి వెళ్ళిపోతారేమో, వెళ్లకుండానే ఆయన కలుసుకోవచ్చానని ఇప్పుడు సౌలును పరివారం ఏం చేస్తున్నారండి, సమూయేలు దగ్గరికి వస్తున్నారు. సౌలు అతనికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా నా జనులు నా యుద్ధకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీన దేశములో నుండి ఒక మనుషుని నీ యుద్ధకు రప్పించుదును. దేవాది దేవుడు ఇప్పుడు ఏం చేసిన ప్రతి మాట కూడా సమూయేలుకు చెప్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ రాజు కింద కాకుండా దేవుడే ఒక రాజకీయం నుండి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాలని దేవుడు అనుకుంటుంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఇప్పుడు ఏం కావాలంటున్నారండి, మాకు రాజు కావాలి ఇదే మాట తప్పించి అయ్యా మీరున్నారు ఆ యొక్క అరణ్యంలో మేము 40 సంవత్సరాలు నడిచినప్పుడు ఎవరున్నారండి రాజు కింద, దేవుడే ఒక మనిషిని నిలబెట్టి ఆ యొక్క దేవుడు మోషే ద్వారా మాట్లాడుతుంటే మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించారు. అప్పుడు రాజు మంత్రులు ఎవరు కూడా లేరు. అలాగే ఇప్పుడు దేవుడే రాజకీయం నుండి ఆ యొక్క పరిపాలన చేయాలని అనుకుంటే ఇక్కడ మనుషులు అంటున్నారు మాకు అలాగొద్దు, మాకు ఎవరు కావాలి, ఒక మనిషి కావాలని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ సమూయేలు బిడ్డలు అప్పుడు మంచిగా ఉన్నారండి, లేరు. ఏలీ కుమారులు కూడా మంచిగా లేరు, సమూయేలు కుమారులు కూడా మంచిగా లేరు. కానీ మన ప్రార్థన ఎప్పుడైనా ఫలిస్తుంది. సమూయేలు మనలో ఎలా ఉన్నారండి, దేవుని సన్నిధిలో వాయించాలి వాయించాలని ప్రతి పని చేసే వాళ్ళు కూడా వాళ్ళే. ఎందువల్లంటే మనం చేసిన ప్రార్థన హృదయగా పోనిచ్చే దేవుడు అయితే మన దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఇప్పుడు ఒక మనిషి కావాలని అడుగుతుంటే దేవుడు ఆయన సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు నేను బెన్యామీను గోత్రంలో ఒక మనిషిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆ మనిషి రేపు నీ దగ్గరికి వస్తాడు, వచ్చినప్పుడు అతను నువ్వేం చేయాలి, అభిషేకించాలి, నువ్వు ఆశీర్వదించాలి, అతనే ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు అవుతాడు అని ముందుగానే బయలుపరిచి సమూయేలు గారు అనుకుంటున్నారు రేపు వస్తాడు అనమాట బెన్యామీన్ గోత్రంలోంచి ఒక అతను ఎలా ఉంటాడో చూడాలి అని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ సమూయేలు ఎప్పుడు వచ్చేసారండి, సౌలు ముందే వచ్చేసాడు అనమాట. ఆయన సౌలు ఒక రోజు ముందే వచ్చేసినప్పుడు ఇప్పుడు ఆయన ఎదుర్కొంటా వచ్చి ఇప్పుడు సౌలు అంటున్నాడు సమూయేలు తోటి అయ్యా దీర్ఘదర్శి ఉంటారంట, ఎవరో మాకు తెలియచేయండి. ఆయన అడుగుతున్నారు అనమాట, ఎప్పుడు మాకు చూడక అడుగుతుంటే ఆ యొక్క సమూయేలు అంటున్నారు అయ్యా దీర్ఘదర్శిని నేనే దొరకనండి, దేవుని నామాన్ని వందనాలు. చదువుకుందాం. ఇతనే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతనే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవనియందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. చాలండి. ఇప్పుడు ఒక మాట కనుక్కొని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోదామని అనుకుని వచ్చారు. ఎవరెవరు వచ్చారండి, సౌలు పనివాడు ఇద్దరు వస్తుంటే మళ్ళీ ఈ దగ్గరికి వచ్చి ఇక్కడ దీర్ఘదర్శి ఎవరంటే నేనే, మీరు లోనికి రండి అనేసి మీరు పైకి వెళ్ళండి నేను మీతోటి వస్తాను. అప్పుడు సమూయేలు అక్కడ వెళ్ళినప్పుడు ఇంతమందికి భోజనము సిద్ధపరిచేవారు. ఆ సిద్ధపరిచినప్పుడు మీరు భోజనానికి నాతో కూడా పైకి రండి, పైకి వచ్చినప్పుడు మనందరం కూడా కలిసి భోంచేద్దాము. ఈ ఒక్కరోజు అయిపోయింది కాదు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా మా ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి వెళ్ళిపోవడానికి వచ్చారనుకోండి, అమ్మాయి రాత్రి ఉన్నాను రేపు వెళ్తారు కానీ అని అంటామా? వాళ్ళు ఏ పని మీద వచ్చారో ప్రార్థన చేస్తాము, వాళ్ళనే పంపించేస్తాం. కానీ ఇక్కడ ఏం వెళ్ళండి, దేవుని చిత్తం ఆయన మీద ఉన్నది కనుక ఆ ధర్మపోయేదంతా కూడా ఎన్నో కొన్ని మాటలు చెప్పాలి. ఎవరు చెప్పాలండి, సమూయేలు చెప్పాలి. సౌలు గారికి ఎంత సమయం పట్టింది కనుక అంటే అతను అనుకున్నాడు గార్దబలు ఎక్కడో వాళ్ళ చోట ఉన్నాయి, వాళ్ళ
పట్టణాల్లో ఉన్నాయి, శ్రీరంగాల్లో ఏదో ఒక మాట చెప్తే వెళ్ళిపోదాం కదా నేను చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఎంత కార్యం ఉందండి అక్కడ, చాలా కార్యం ఉంది. ఆ యొక్క విషయం సౌలుకి ఏమాత్రం కూడా తెలియదు. అయ్యో ఒక మాట చెప్తే వెళ్ళిపోతాం కదా, ఆయన రాత్రి అంతా కూడా ఈయన ఉండమంటున్నారేంటి. కానీ ఏం చేద్దాం, ఆయన చెప్తున్నారు కనుక ఉండాలి. ఇప్పుడు ఇతను ఉన్నారంతా ఎందుకు ఉంటున్నాడు, గంధవాళ్ళ గురించి ఉంటున్నాడు. ఉందామని అనేసి ఆ పనివాడును సౌలును ఏం చేస్తారండి, పైకి ఉన్నతమైన స్థలాల దగ్గరికి వెళ్ళారు. సౌలు సమూయేలును కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవనియేలు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడుగగా సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నేను వెళ్ళనిచ్చెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మల గురించి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. చాలా ఇప్పుడు అక్కడ ఆ రాత్రంతా ఉండమంటున్నారు. ఇంకేం అర్థం అవట్లేదు, అర్థం అవ్వలేనప్పుడు అతను వచ్చిన విషయం ఏంటో ఆయన అడగలేదు. ఇప్పుడు సౌలు వచ్చి ఏం చెప్పాలి, మా గర్భంలో ఇది ఎక్కడున్నాయో అడగాలి. అడగకుండానే సమూయేలు గారు అంటున్నారు, అయ్యా మీ గార్ధబంలో ఎక్కడికే అడగకుండా ముందే చెప్పేస్తున్నాడు అనమాట. నువ్వు మీ గార్ధబంల గురించి వచ్చావు కదా, మీ గార్ధబంలు ఎక్కడికే పోలేదు, 3 దినాల కింద తప్పపోయి నీ గార్ధబంలు అక్కడే ఉన్నాయి, నీకు ఆ విషయం కాదు. ఇప్పుడు రాజుగా ఒకరు నియమించాలి, రాజుగా నియమించాలనుకున్నప్పుడు అది ఎవరి చిత్తము కూడా లేదు, దేవుని చిత్తము నీ మీదే ఉన్నది కనుక నేను ఇక్కడ అభిషేకించాలి అని సమూయేలు మాట్లాడుతూ ఉంటుంటే దీనికి అర్థమవటలేదు. ఎందువల్లంటే గోత్రాలు ఏంటండి, 12 గోత్రాలు. 12 గోత్రాలు ఉన్నతమైన గోత్రం ఏది, యోదా బెన్యామీన్ గోత్రం. ఇప్పుడు ఇది సౌలు ఏ గోత్రం వాడండి, బెన్యామీన్ గోత్రం. తర్వాత అందుకు సౌలు నేను బెన్యామీనుడను కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనను. అయితే సమూయేలు సౌలును అతని పనివాడిని భోజనశాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి చాలా. ఇప్పుడు ఈయన అంటున్నారు, మాకు గోత్రము స్వల్పమైన గోత్రం కదా, మాకు గోత్రంలో రాజులు ఎవరు కూడా లేరు కదా, మీరనేది ఏమాత్రం కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక కార్పొరేటర్ కూడా కాదు, అటువంటి వాళ్ళని సీఎం చేసేస్తామంటే ఎలా ఉంటది, వినడానికి కూడా నమ్మశక్యంగా ఉండదు. కానీ దేవుని చిత్తము గొర్రెలు కాసుకుని దావీదుని ఏం చేస్తాడండి, రాజు కింద నియమించాడు. ఎందువల్లంటే గనులైన వారిని సిగ్గుపరచే లోకంలో దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ఆయన జ్ఞానము, ఆయన శక్తి ఆయన చేతిలో ఉన్నది. అంతవరకే తప్పించి మనకు నీతిని బట్టి యథార్థత బట్టి దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడండి, మనకు తీర్పు తీరుస్తాడు. ఈయన ఏమాత్రం కూడా నమ్మట్లేదు, మా గోత్రము స్వల్పమైనది కదా, మేము రాజు కింద నిలబడటం ఏంటి, అదెంత మాత్రం కూడా జరగని పని అని అంటే మీరు పైన కూర్చోండి, మీతో భోజనం చేయవలసి ఉంటుందని చెప్పి ఇప్పుడు సౌలుని ఎక్కడ కూర్చోబెట్టారండి సమూయేలు గారు, ప్రధాన స్థలంలో. ఎక్కడైతే కూర్చోబెట్టకూడదో అంతకు ముందు నుంచి ఉన్నారు కదా ప్రధానమైన స్థలంలో కూర్చొని భోజనం చేసే వాళ్ళు, వాళ్ళకు కాకుండా ప్రధానమైన స్థలాన్ని ఎవరు కూర్చోబెట్టారండి, సౌలును కూర్చోబెట్టి ఇప్పుడు ఆ మొత్తం వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారని 30 మంది భోజనాలు చేస్తారు. తర్వాత వచనకర్తతో నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగంలో తీసుకొని రమ్మనగా వచనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము మనము కలుసుకుని కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు, జనులను పిలిచితినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలముల మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్ది మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్ది మీద నిన్న సౌలును పిలిచి నేను నిన్ను
లెమ్ము అని చెప్పగా ఆ. సౌలు లేచెను. సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఆ. ఊరి చివరకు వచ్చుచుండగా ఆ. సమూయేలు సౌలుతో ఆ. మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివాడితో చెప్పుము. చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు ఆ. నీవు ఇక్కడ నిలిచి ఉండుమనెను. చాలా. ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రాత్రి సౌలు ఎక్కడ పడుకున్నారండి? సమూయేలు దగ్గర పడుకున్నారు. ఆయన పడుకున్న తర్వాత మళ్ళీ ఉదయం అయిపోయింది. ఆయన మెలకు రాలేనట్టు వాళ్ళంటే నడుస్తున్నారు కదా రోజు గార్ధవాల గురించి. ఆ ఉదయం లేచినప్పుడు ఈయన సమూయేలు గారు లేచి సౌలుతోటి అయ్యా తెల్లవారింది, నువ్వు లేగమని చెప్పినప్పుడు ఇప్పుడు ఇద్దరు కూడా లేచి వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ యొక్క సమూయేలు అంటున్నారు ఆ యొక్క సౌలుతోటి, నీ పని వాడిని కొంచెం ముందుకి వెళ్ళమను, నీతో నేను కొంచెం మాట్లాడవలసినది. ఆ మాట్లాడే మాటలు ఎవరు ఆలోచించకూడదు? పనివాడు ఆలోచించకూడదు అని చెప్పినప్పుడు ఇప్పుడు సౌలు అన్నాడు, నేను ఆ యొక్క దీర్ఘదర్శితోటి కాసేపు మాట్లాడతాను, నువ్వు కాసేపు ఎదరికెళ్ళి నిల్చోమని చెప్పినాడు. పనివాడు ఏం చేస్తాడండి? ఎదరికెళ్ళి నిల్చున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క సమూయేలు భక్తుడు ఎవరితో మాట్లాడతాడండి? సౌలుతో మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అప్పుడు సమూయేలు ఆ. తైలపు పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి ఆ. తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఆ. ఇలాగ సెలవిచ్చెను. చాలా. ఒక తైలం ఉంటే అన్ని కూడా సిద్ధపరచ రెడీగానే ఉన్నారు. ఎవరు? సమూయేలు. ఎందువల్లంటే దేవుడు ముందుగానే చెప్పారనమాట. ఒక మనిషి వస్తారు, అతనే రాజు కింద నువ్వు అభిషేకించాలి. ఇప్పుడు ఎవరెవరు అభిషేకిస్తారంటే పూర్వ దినాల్లో అభిషేకాలు ఎవరెవరికి చేస్తారు? రాజులకి, ఇంకా యాజకులకి. చప్పట్లు కొడదాం. ఎవరెవరికి చేస్తారండి? రాజులకి. ఇప్పుడు రాజుగా పరిపాలన చేయాలని వాళ్ళకి అభిషేకం చేస్తారు. రెండవదిగా యాజకులకి. ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారండి? అభిషేకిస్తారు. ఇప్పుడు రాజు కింద నిలబడుతున్నాడు కనుక సౌలును సమూయేలు గారు అభిషేకిస్తున్నారు. ఇప్పుడు సౌలు కరెక్ట్ గా లేనప్పుడు మరి ఎవరిని అభిషేకించారండి? దావీదు కూడా ఎలాగ అభిషేకించారు? తైలపు గుడ్డుతోటే. ఇప్పుడు ఈ యొక్క దినాల్లో చూసుకున్నట్లయితే ప్రతి దానికి అభిషేకము, లేగిస్తే అభిషేకము, కూర్చుంటే అభిషేకము. మనం నెత్తి మీద నూనె రాసి అభిషేకించినంత మాత్రాన మనకి తలాంతులు వచ్చేస్తాయి, అది వచ్చేసి ఇది వచ్చేస్తాయని ఏమాత్రం కూడా లేదు. ఎప్పుడైతే మనకు అభిషేకం కలిగిందో మన హృదయం ఏమవ్వాలండి? నూతనపరచబడాలి. మనలో ఉన్న పాపం మనలోనే ఉండి ఎన్ని బిందులు నూనె పోసేసినా సరే అందులో మనకు ప్రయోజనము ఎంత మాత్రం కూడా లేదు. మనకు అభిషేకము వచ్చిందంటే ఇప్పుడు దేవుడు అభిషేకించవచ్చు, మానవులుగా అభిషేకించవచ్చు. దేవుడు కూడా మానవుల ద్వారానే అభిషేకిస్తారు. అభిషేకించినప్పుడు అభిషేకానికి తగిన జీవితము మనలో ఉండాలి. ఇప్పుడు సౌలు చూసుకున్నట్లయితే సౌలు జీవితం ప్రారంభం మంచిగానే ఉంది. చివరికి వచ్చేసరికి ఎలాగైపోయిందండి? ఇంకా పరిపాలన. ఇప్పుడు నువ్వు రాజు, నేను దేవుడిని రాజు చేస్తాడన్నా మాది స్వల్ప గోత్రము, మేము రాజులు అవ్వడానికి ఏమాత్రం కూడా వీలు లేదు అన్న మనిషి ఇప్పుడు నా తర్వాత ఎవరు పరిపాలన చేయాలి? నా కుమారుడు పరిపాలన చేయాలి. తర్వాత నా వంశం వెళ్ళాలి తప్పించి రెండో వాడు రావడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదంటాడు. ఎందువల్లంటే మనం ఫస్ట్ అదే సొలొమోను మహారాజు అంటున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము శ్రేష్టము మేలు. మనం ఫస్ట్ మంచిగానే మొదలు పెట్టాం. ఆ యొక్క మొదలు పెట్టిన చివరి వరకు కూడా మనం ఎక్కడికి పరిగెట్టాలండి? దుర్యోధనకు పరిగెట్టాలి. ఇక్కడ సౌలు ప్రారంభము మంచిగా ఉంది, చివరి వరకు కూడా పరిగెట్టలేకపోయాడు. దావీదండి చివరి వరకు పరిగెట్టారు. మన పరుగు చివరి వరకు కూడా మనం ఏం చేయాలి? పరుగు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఆ యొక్క సమూయేలు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సౌలు నెత్తి మీద నూనె పోసాడు, అభిషేకించారు. ప్లస్ అతని దగ్గరికి తీసుకుని ఏం చేస్తాడండి? ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ధన్యతో ఒక దీర్ఘదర్శి ద్వారా ప్రవక్త ద్వారా అభిషేకించబడి. ఇప్పుడు ఇదంతా కూడా ఎవరికి తెలవదు? పనివాడికి తెలవదు. ఎవరికి తెలవదండి? పనివాడికి తెలవదు. మళ్ళీ ఏదన్నా సన్మానం
చేస్తాం, ఒక గదిలో కూర్చోబెట్టి నేను చేస్తాం, ఎదుటి వాళ్ళకి తెలవకుండా చేస్తున్నాం అంటే చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందువల్ల సన్మానం అంటే దాన్ని 10 మంది చూడాలి, ఇదంతా కూడా చేస్తేనే గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఎవరు చూడలేదు, ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. ఇక్కడ ఒక గొప్ప దైవజనుడు సౌలును ప్రే చేస్తున్నాడండి. నూనె రాసి అభిషేకించి అతని దగ్గరికి తీసుకుని ఆయన ఏం చేస్తాడండి? ముద్దు పెట్టుకున్నారనమాట. తర్వాత ఈ దినమున నీవు నా యుద్ధ నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో శేషబులో నుండి రాహేలు సమాధి దగ్గర. చాలా ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి ఆహ్వానం 2వ అధ్యాయము 20వ వచనం 2:20. మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తము ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను. మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక. పరిశుద్ధిని వల్ల ఎలా పొందుకుంటున్నారండి? అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. చాలా ఇప్పుడు ఆయన సౌలు భక్తులు ఉన్నాడు, సమూయేలు గారు వచ్చి ఇప్పుడు ఏం చేస్తారండి? అభిషేకించారు. తర్వాత దావీదుని అభిషేకించారు. ఇప్పుడు మనము ఇప్పుడు ఎలాగంటే మనం యేసయ్య అభిషేకిస్తున్నాడు. దేని ద్వారా అభిషేకిస్తున్నాడు? ఆయన యొక్క రక్తం ద్వారా. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన రక్తాన్ని మనం చిందించి మన రక్తం ద్వారా మనం ఏం చేస్తున్నాము? అభిషేకించబడుతున్నాం. ఆ యొక్క దినాల్లో కాదు కానీ మనం నూనె పోస్తున్నంత మాత్రాన కాదు కానీ ఇప్పుడు మనం పరిశుద్ధుని రక్తం ద్వారా మనం ఏం చేయాలండి? అభిషేకించబడిన మనము ఆ యొక్క చివరి వరకు కూడా మనం పరుగు పందెంలో చివరి వరకు పరిగెట్టాలి. ఇప్పుడు అనుకున్నారు, అయ్యో ఇప్పుడు మనకైతే అనుకోవచ్చు మన సమూయేలు లేరు కదా, మనకి నెత్తి మీద నూనె పోసి అభిషేకించడానికి కానీ మనం అనుకోవచ్చు. కానీ మనల్ని ఎవరు అభిషేకిస్తున్నారండి? యేసయ్య యొక్క రక్తం ద్వారా దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. ఆ యొక్క రక్తం ద్వారా అభిషేకించిన మనం ఏ మాత్రం కూడా వెనక చూసే విధానము మన జీవితంలో కానీ మన బ్రతుకులో కానీ ఎంత మాత్రం కూడా ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు లోకస్తుల దగ్గరికి మనం ఎంత మాత్రం కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. యేసయ్య పాదాలు పట్టుకొని ప్రభా నన్ను మీరు అభిషేకించండి అయ్యా, నన్ను మీరు దీవించండి, నన్ను మీరు ఆశీర్వదించండి నాయన. మీ కృప ఉంటే చాలు, మీ యొక్క దయ ఉంటే చాలు. మనం ఏం చేయాలంటే దేవుని ప్రార్థించి దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే దేవునికి మనకి ఎవరు కూడా మధ్యవర్తి ఉండవలసిన అవసరం ఎంత మాత్రము కూడా లేదు. అంత ప్రార్థన మనము చేసినట్లయితే దేవుడు వాళ్ళని అభిషేకించిన దేవుడు మనల్ని కూడా అభిషేకించడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. చాలా ఇప్పుడు యేసయ్య అంటున్నారు, యేసయ్యలో పాపం ఉందంట. పాపం ఎంత మాత్రంలో కూడా లేదు. నా ఎందుకు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించవచ్చు? ఇప్పుడు ఎవరైనా నిరూపించగలిగారండి యేసయ్యలో పాపం ఉన్నదని? యేసయ్యలో పాపం ఏమాత్రం కూడా లేదు. కానీ ఆయన రక్తంలో కడగబడిన మనంలో కూడా ఏముండకూడదండి? పాపం అన్నది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మళ్ళీ మన వాక్యంలోకి వచ్చారు 10వ అధ్యాయము 2వ వచనం. నా యొద్ద నుండి పోయిన తర్వాత సెల్హాలో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. చింతింపక చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పనివాడు ముందెళ్ళిపోతున్నాడు. పనివాడు ముందెళ్ళిపోతుండగా అక్కడ సమూయేలు గారు అక్కడ నించున్నప్పుడు నూనె రాసి అభిషేకించారు, ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకున్న తర్వాత ఈయనకి ఏమీ కూడా అర్థం కావట్లేదు, నమ్మశక్యం కావట్లేదు. ఇప్పుడు ఇదే విషయంలో గాబ్రియల్ దూత అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పినప్పుడు, నువ్వు గర్భవతి అవుతున్నావు అని చెప్పినప్పుడు మరియమ్మ ఏమంటుందని, మరియమ్మ తల్లి నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది నాకు ఎలాగో సాధ్యము అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క దూత చెప్పిన మాటలు బట్టి ఆమె ఏమన్నదండి, దేవుని దాసరాలను మీ చిత్తము చొప్పున నాకు జరుగుతుంది కాక అంతవరకు విడిచిపెట్టేసింది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈయనకి ఏం అర్థం కావట్లేదు. అయ్యో నాకు గార్ధవములు పోనీ ఎక్కడ పోనీ చెప్తే చాలు అనుకున్న స్థితిలో వచ్చిన నన్ను ఇప్పుడు ఈయన అభిషేకిస్తున్నారు,
కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చోబెట్టి నాకు భోజనం పెట్టారు. భోజనం పెట్టి పనివాడి నుంచి ఎదరికి వెళ్ళమన్నాడని ఆయన తైలంతో అభిషేకించి ముద్దు పెట్టుకొని ఏంటి కూడా ఇంక అర్థం కావట్లేదు, ఏంటి నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, మాకు స్వల్పమైన గోత్రం కదా, ఇంత ఇలా చేస్తున్నాడేంటి, ఇంత ఇలా చేస్తున్నాడేంటి అని అర్థం కాలేని స్థితిలో ఒక్కొక్కసారి మనం చూస్తున్న ఆ చూపును బట్టే మనకి ఏం కలుగుతుందండి, అర్థం తెలిసిపోద్ది. నేను ఇక్కడ చూస్తున్నాను సమాధానం చెప్పేవాళ్ళు నాకు తెలుస్తారు. కొంతమంది మనసులో ఉంటుంది కరెక్టే, పైకి చెప్పితే అయ్యే తప్పులు వస్తాయి, మనసులో అనుకున్నది కరెక్ట్ అనిపిస్తుంది, చెప్తే అది రాంగ్ అయిపోద్ది అనుకుంటారు. ఇక్కడ కూడా ఆయనకి ఏమి అర్థం కాలేని స్థితిలో ఎవరు చూస్తున్నారండి, సౌలు చూస్తున్నారు. సౌలు చూస్తున్నప్పుడు అక్కడ కొంచెం హింట్ ఇస్తున్నారు అనమాట. ఎవరు ఇస్తున్నారు? సమూయేలు గారు. నీకు అర్థం కాలేని స్థితిలో చూస్తున్నావు కదా, ఇవన్నీ నెరవేరినప్పుడు నిజంగా దేవుడు నాకు బయలుపరిస్తే నీకు చెప్పానని నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నీ పనివాడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ పనివాడికి ఏం తెలియదు, ఏం అర్థం కాదు. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోయినప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏం కనబడుతుంది? రాహేల్ సమాధి కనబడుతుంది. రాహేల్ సమాధి కనబడిన తర్వాత రాహేల్ సమాధి దగ్గర ఎవరు ఉంటారు? ఇద్దరు మనుషులు కూడా చెప్తున్నారు. ఏదో కొంతమంది మనుషులు అనట్లేదు, ఏదో ఒకరు వస్తారని చెప్పలేదు, ఒక మాట చెప్పి వెళ్ళిపోతారని చెప్పట్లేదు. రాహేల్ జరగక ముందే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సమూయేలు గారు చెప్తున్నారు. రాహేల్ సమాధి దగ్గర ఇద్దరు మనుషులు వస్తారు. ఇద్దరు మనుషులు వచ్చి ఏమంటారు? మీ గార్ధబొమ్మలు దొరికేసినాయి, అయ్యి మీ ఇంటికి వచ్చేసినాయి. మీ తండ్రి అయ్యో అదే పని గార్ధబొమ్మలు మనకే బోల్డ్ వస్తుంది కదా, నా కొడుకు వెళ్ళి అప్పుడే 3 రోజులు అయిపోయింది, నా కొడుకు ఇంకా రావట్లేదు, గార్ధబొమ్మలు అయితే తిరిగి వచ్చేసి నా కుమారుడు రావట్లేదని ఇప్పుడు అందరితో తన తండ్రి తీసి ఏం చెప్తున్నాడండి, నా కుమారుడు రావట్లేదు, నా కుమారుడు రావట్లేదని చెప్తా ఉంటున్నారు. అలాగే నువ్వు సరిగ్గా ఎక్కడికో వెళ్ళిన తర్వాత రాహేల్ సమాధికి నువ్వు వెళ్తావంటే వెళ్ళారు కదా, అక్కడ ఇద్దరు మనుషులు వచ్చి నీ గార్ధబొమ్మలు దొరికినాయి, తండ్రి మీ నాన్నగారు మీకు నీ గురించి ఏం చేస్తున్నారు, చింతిస్తున్నారు, బాధపడతారు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతారు అంతే అని అక్కడ వరకు చెప్పారు. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయచూ వద్దురు. చాలండి. ఇప్పుడు ఎక్కడికి? ఇప్పుడు రాహేల్ సమాధి అయిపోయింది, మళ్ళీ ఎక్కడికి వస్తారు? తాబోరు మైదానం దగ్గరికి వస్తారు. తాబోరు మైదానం దగ్గర ఇక్కడ ఎంతమంది మనుషులు ఉంటారని చెప్తున్నారండి? ముందే ఎంతమంది మనుషులు? ముందు 2 మనుషులు. ఆ 2 మనుషులు అయిపోతారు, రాహేల్ సమాధి అయిపోతుంది. ఇప్పుడు తాబోరు మైదానం దగ్గరికి వచ్చిన తర్వాత నీకు 3 మనుషులు కనబడతారు. ఆ 3 మనుషులు వాళ్ళ చేతుల్లో ఉన్నది కూడా దేవుడు చెప్తున్నాడు. ఒక అతని దగ్గర ఏముంటున్నాయి? 3 మేక పిల్లలు ఉంటున్నాయి. ఇంకొక అతని దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. ఇంకొక అతని దగ్గర ద్రాక్షారసపు తిత్తి. వాళ్ళు పట్టుకున్న వస్తువులు కూడా ఎవరు చెప్తున్నారండి? సమూయేలు చెప్తున్నారు. నీకు అక్కడ 3 ఎదురు పెడతారు. పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు తర్వాత చదువుకున్నాం. కుశల ప్రశ్నలు అడిగి చాలండి. ఇప్పుడు వాళ్ళు నిన్ను కుశల ప్రశ్నలు అడిగేస్తారు. ఏంటో చివరి కొంతమంది మనం సీరియస్ ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మధ్య రకంగా ఆపి అడుగుతా ఉంటారు. మనం వాళ్ళు అడిగినాక చెప్పలేము, మనకు సమయము ఉండదు. ఎందుకంటే చెప్పకపోతే ఏమంటారో, చెప్తే ఏమంటారు, మనకి ఏ ఖాళీ ఉందో దొరకదు. మనం పని మీద వెళ్తున్నప్పుడే మనుషులు దొరికేస్తారు. ఇప్పుడు ముందు ఒక అతను చెప్పాడు, ఏమని, నీ తండ్రి చాలా టెన్షన్ పడుతున్నాడు అని. అంటే దీని కంగారు ఎలా ఉంటదండి? నా తండ్రి కొంచెం నేను మంచిగానే వచ్చేసాను ఒక మాట చెప్పేస్తే నా తండ్రి కొంచెం కంగారు పడకుండా తగ్గుతుంది అని అందరూ ఇది కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుండే మళ్ళా 3 మనుషులు ఎదురుపడేటప్పటికి వాళ్ళు ఏమనొద్దు అంటే ఈయన ఏమన్నాడు, ఎంత కంగారు ఉన్నా నువ్వు ఆలోచించాలి అంతవరకే. 3 మనుషులు ఎదురుపడతారు. ఇప్పుడు పడ్డారండి 3 మనుషులు ఎదురు పడిపోయారు. ఇలా చూస్తున్నారు. ఎదురు ప్రశ్న చెప్పడానికి లేదు, ముందుగా భక్తులు తెలియపరిచేస్తారు. ఒక అతని చేతిలో చూసడానికి ఏమున్నాయండి? 3 మేక పిల్లలు ఉన్నాయి. ఇంకొక అతని దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. ఇంకొక అతని దగ్గర ద్రాక్షారసపు తిత్తి. ఇవన్నీ ఉండగా అందులో మేక పిల్లలు కాదు, మరి 3 మేకలు, ఒక వైపు 2 వైపు 1 పట్టుకున్నాడు. మరి ఎలా పట్టుకున్నారో కరెక్ట్ గా పట్టుకున్నారు.
పట్టుకొని ఉన్నారు. ఆ మేక పిల్లలు కలగడం ఏమవరు, ఆ యొక్క ద్రాక్షారసం తిత్తి పట్టుకున్న అతను ఏమవరు. ఇప్పుడు 3 రొట్టెలు పట్టుకున్న అతను ఏం చేస్తాడండి? 2 రొట్టెలు ఇస్తారు. ఇప్పుడు ఇతను భాగ్యవంతుడేనా? భాగ్యవంతుడే. ఇప్పుడు ఉన్న వాళ్ళ పిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టు దగ్గర ఏదైనా పప్పులు కొనుక్కొని ఏదైనా బిస్కెట్ పెడితే తింటారా లేదా? టచ్ చేస్తానే ముట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఏమో వాళ్ళకు ఉన్నది వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆ 3 రొట్టెలు పట్టుకొని వచ్చి 3 ఇచ్చేస్తారంటలేదు. ఈయన చెప్పింది, దైవజనం చెప్పింది, అందులో నీకు 2 రొట్టెలు ఇస్తారు. నువ్వు 2 రొట్టెలు వద్దానని అనుకో, నువ్వేం చేయాలి? 2 రొట్టెలు తీసుకోవాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇదే తాబోరు మైదానం దగ్గర వచ్చి 3 మనుషులు ఎదురుపడి ఇప్పుడు ఈయనకి ఏం చేస్తున్నారంటే 2 రొట్టెలు ఆయనకి ఇచ్చారు. దీన్ని ఏం చేయాలి? 2 రొట్టెలు కూడా తీసుకోవాలి. ఎందువల్లంటే దేవుడు మనకి ఎంత కావాలో అంతే ఇస్తాడు. సొలొమోను అంటున్నాడు ఏమని, మనము సామెతల గ్రంథంలో ఉంటుంది, ఎక్కువైన ఎడల అగూరు మాట్లాడుతున్నారు, ఎక్కువైన ఎడల దేవుడు ఎవరు అంటాం, తక్కువైన ఎడల మాకెందుకు ఇవ్వలేదు, తగినంత ఆహారాన్ని మాకు దయచేయము. ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఏలియా భక్తునికి ఒక కాకోలమున దేవుడు ఆజ్ఞాపించి ఉదయం ఒక రొట్టె మాంసం, సాయంకాలం ఒక రొట్టె మాంసం. ఒకవేళ ఏలియా గారికి 3 పూటలు తిని అలవాటు ఉందనుకోండి, రోజుకి దేవుడు 3 పూటలు పెట్టేశాడు ఆహారము. అంతే మనకి ఎంత కావాలో అంతే ఆహారం దేవుడు సమకూరుస్తాడు. ప్రభా నాకు 2 పూటలు సరిపోవట్లేదు, నాకు మళ్ళీ కార్తీక్ మళ్ళీ నువ్వు ఆజ్ఞాపించమని అన్నాడు ఆయన? అనలేదు. అందరితో తిన్నారు, అయిపోయింది. నాకు 2 పూటలే దేవుడు పెడుతున్నాడు, 2 పూటలే పెడతాడని అనుకోలేదు. తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ని ఒక్క పూట ఆహారం పెట్టి ఎన్ని రోజులు నడక? 40 రోజులు. ముందుకు పోందా ఇది పోందా? ముందుదే ఒక రొట్టె మాంసం మొక్క తిని చక్కగా నీరు తాగి పడుకున్నారు. కానీ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆయనకి ఒక్క పూట భోజనంతో 40 దినాలు నడిపించేశాడు. దేవునికి ఎంత పెట్టాలో మనం అనుకుంటాం, దారంటే వెళ్తాం అనుకోండి, ఒక 10 రూపాయలు దొరికింది, తృప్తి దొరకలేదని చెప్పి పాలన దొరికిందంటే ఈ 10 కాగితమే ఒక 500 కాగితం అయిపోతే భాగం, దొరకకపోతే చేసేది ఏది లేదు. ఎందువల్లంటే మానవుని ఆశ ఆ రకం కింద ఉంటుంది. కానీ దేవుడు మనం ఆశపడినట్టు మనకి ఎంత ఇవ్వాలంటే అంతే ఇస్తాడు, తగినంత ఆహారం ఇస్తాడు. మన జీవితాన్ని బట్టి ఒకవేళ మనకి ఎక్కువ అయిపోతే దేవుడు మనం ఏం చేస్తాము, మర్చిపోతాం అనమాట. ఏ పూట సారేపతి వెదరాలు ఊరాలకు ఇచ్చేస్తాడంటారా? ఆ పూటే తొట్టులో పిండి తక్కువ కాలేదు, గుడ్డులో నూనె తక్కువ కాలేదు. 3.5 సంవత్సరాలు కూడా పోషించుకుంటానే వచ్చాడు అనమాట. బియ్యం బస్తాలు పిండి అక్కడ పెట్టలేదు. ఇక్కడ కూడా ఏలియా గారికి రొట్టె మాంసం పెట్టిన తర్వాత ఒక పూట భోజనం చేసి 40 దినాలు ప్రయాణం. ఇక్కడ కూడా ఇది కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంటే అయ్యో అనుకోవాలి కదా, ఈయన ఆ 3 ఇచ్చుకోలేదు, 3 రొట్టెలు ఇచ్చేయచ్చు కదా, 3 రొట్టెలు ఇచ్చాడంటారా? ఇవ్వలేదు. ఆ 2 రొట్టెలే. నువ్వు ఆ 2 రొట్టెలు ఏం చేయాలి? నువ్వు తీసుకోవాలి. ఆయన ఎన్ని ఇస్తున్నాడో కూడా ఈయన ముందుగానే బయలుపరుస్తున్నారు అనమాట. అక్కడికి వచ్చేటప్పటికి తాబోరు మైదానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 3 కలిసి వచ్చినప్పుడు ఆ 2 రొట్టెలు ఇచ్చారు. 2 రొట్టెలు ఇప్పుడు ఈయన ఏం చేస్తారని సావులు గారు, నేను నా యొక్క తండ్రి భాగ్యవంతుడు కదా, నా తండ్రి కీషు కదా, నేను వాళ్ళ కుమారుడు కదా, నా దగ్గర పనివాడు కూడా ఉన్నాడు కదా, ఆఫ్టర్ నువ్వు పెట్టిన రొట్టెలు అంటే నేను తీసుకొని పెట్టాను అనుకున్నాడండి. అనుకోలేదు. దైవం చెప్పాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే నువ్వు రాజు అవ్వడానికి ఒక సూచనలు, నువ్వు ఏం చేయాలి దాన్ని బట్టి నువ్వు నడుచుకొని నువ్వు నమ్ము. అంతవరకు నేను ఇంకా ఏమాత్రం కూడా నమ్మడానికి వస్తలేదనమాట. అక్కడ వచ్చే అదే విధంగా జరుగుతూ ఉంటుంటే ప్రతి దాంట్లో వీరికి ఎవరు గుర్తుకొస్తున్నారండి? దైవజనుడు గుర్తుకొస్తున్నాడు, సమయాలు గుర్తుకొస్తున్నాడు, దేవుని యొక్క మాటలు గుర్తుకొస్తున్నాయి. అమ్మో మేము వెళ్ళింది ఆశామాష మనిషి దగ్గరికి ఏమాత్రం కూడా మేము వెళ్ళలేదు. ఒక్కొక్క షాపు తగులుతుంది. తర్వాత ఫిలిస్తీన్ల దండు కాపువారుండు ఊరి దగ్గరకు నీవు రాగానే దిగి ప్రవక్త
నలుగురు చాలా. ఇప్పుడు నువ్వు కొంచెం ముందుకెళ్తాడు, ఇప్పుడు ఎవరు తగులుతారు నీకు? ఆ? ప్రవక్తల సమూహం అండి. ప్రవక్తల సమూహం. ఇప్పుడు మన ముందు చెప్పులు కడుతుంది తాబోరు కొండ. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు గారు ఒక దినాన్ని వెళ్ళారు, చెప్పగలుగుతారా? కొత్త నిబంధనలో తాబోరు కొండ కిందకి, ఇప్పుడు కింద ఇది జరిగింది, ఆ కొండ మీదకి వెళ్ళారు. రూపాంతరం చెందారు కదా యేసయ్య. ఎవరెవరు తీసుకెళ్లారు? అప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి. ఇప్పుడు ఆ కొండ మీదేమో ఇప్పుడు యేసయ్య రూపాంతరం చెందారు. ఇప్పుడు కొండ కింద ఇప్పుడు ఎవరున్నారండి? సౌలు. ఇదంతా జరిగింది ఎక్కడ? తాబోరు కొండ అన్నమాట. ఆ కొండ మీద యేసయ్య రూపాంతరం పొందారు. ఇదంతా కూడా కింద జరుగుతుంది అనమాట ఈ కార్యక్రమం అంతా. ఇది అయిపోయిన తర్వాత కొంతమంది దైవజనులు తంబురలు, సితారాలు ఇదంతా కూడా పట్టుకొని నీకు ఏం చేస్తారు? ఎదురొస్తారు. జరుగుతారు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. చాలండి. దీనిలో ఏమొచ్చేస్తుందండి? ఇప్పుడు మాట మాటికి ఈయన ఎవరిని స్తుతిస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. అయ్యా, మీకు సమూయేలు గారికి ఇంత దగ్గర సంబంధం ఉన్నదా? ఆయన ఏంటి చెప్తుంటే అదే నాకు జరిగిపోతుంది నడుస్తున్నారు. కానీ అప్పుడు కూడా అనుకున్నాడు, నా తండ్రి ఎదురు చూస్తున్నాడు, నేను తొందరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్న అతను ఆ ముందు ఇద్దరు ఎదురు పడతారంటే అప్పుడు ముగ్గురు పడ్డారండి. ఇద్దరే ఎదురు పడ్డారు. తర్వాత ముగ్గురు ఎదురు పడతారంటే ముగ్గురే ఎదురు పడ్డారు. ఆ 3 రొట్టెలో నీకు 2 ఇస్తారంటే 2 రొట్టెలే ఇచ్చాడు. అది అయిపోయిన తర్వాత తాబోరు కూడా దిగిపోతా ఉండగా నీకు ఎవరు ఎదురు వస్తారు? ప్రవక్తల సమూహమే నీకు ఎదురుగా వచ్చేస్తారు. ప్రవక్తలు అన్నప్పుడు ఏమని చెప్పుకున్నామండి? దీర్ఘదర్శి. దేవునితో సంబంధం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? ప్రవక్తలు, దీర్ఘదర్శులు అని అంటారు. ఇప్పుడు ఎవరు ఎదురు వచ్చేస్తున్నారు? ఇప్పుడు ఈయనకి ప్రవక్తలు ఎదురు వచ్చేస్తున్నారు. వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు, స్తుతిస్తున్నారు, తంబురలతో, సితారాలతో నాట్యం చేస్తూ ఉన్నారు. ఎంతంటే పరిచర్య ఇంకా అంతగానో వాళ్ళు వచ్చేస్తూ ఉంటుంటే అప్పటికే సౌలులో ఏం కలుగుతుందండి? కొత్త మనసు. ఒక్కొక్క కార్యం చూస్తుంటే ఆయనకి ఏమాత్రం కూడా అంతు పడతలేదు. దేవుళ్ళు ఆనందించాలి. ఒక్కొక్కసారి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏంటో నీకు ఆ పని కదా, ఈ పని కదా మనసు అనిపిస్తుంది. అన్ని పక్కన పెట్టి మనం యేసయ్య యొక్క దినాన్ని మీతో గడపాలని ఉన్నది ప్రభా, మీతో ప్రార్థన చేయాలన్నదని మనము ఏకాంతంగా మనం ఒక ప్లేస్ లో కూర్చొని మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనతో మాట్లాడినప్పుడు ఇంకా లోకం వైపు ఉండదు. పైకి లేవాలన్న ఆశ మనలో ఎంత మాత్రం కూడా ఉండదు. ఇంకా కాసేపు ప్రార్థన చేసుకుంటే బాను, ఇంకా కాసేపు వాక్యం చదివితే బాను, దేవునితో గడపాలి ఇదే ఆలోచన తప్పించి ఆ లోకానుసారమైన ఆలోచన మనలో ఎంత మాత్రం కూడా ఉండవు. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి జరుగుతుంది. ప్రవక్తలందరూ ఈయనకి ఎదురు పడిపోతున్నారు. వాళ్ళందరూ ప్రవచిస్తూ ఉంటుండగా వాళ్ళని మించి ఇప్పుడు ఎవరు ప్రవచన చేస్తున్నారంటే సౌలు ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు ఇంత జరుగుతుందనగా ఇప్పుడు ఆయన ఎవరు అభిషేకించారు? సమూయేలు. ఇప్పుడు మనం ఎవరైనా మన ఎత్తి మీద నూనె పోసి అభిషేకించినప్పుడు మనలో ఏం కావాలండి? కొత్త మనసు కావాలి. మనలో కొత్త మనసు లేకుండా మన పాపాన్ని మనలో పెట్టేసుకొని మనం ఎన్ని అభిషేకాలు పొందినా సరే ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు సౌలులో ఏ మనసు వచ్చేసింది? కొత్త మనసు. దేవుడు అన్న మాట తప్పించి వేరే మాట సౌలులోను ఎంత మాత్రం కూడా రావట్లేదు. తర్వాత దేవుడు నీకు తోడుగా ఉండేది గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. నాకంటే ముందు నీవు గిర్గాలకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దేవుడే ఆ సూచనలు కనబడెను. చాలా. ఆ సూచనలు కనబడినాయి అంటే ఇప్పుడు ఏంటంటే అర్థము? సౌలు నమ్మాడు. వీళ్ళందరూ ఎదురు పడిపోయారు. ఎదురు పడితేనే ఆ సూచనలు ఇప్పుడు ఏమైనాయి? కనబడిపోయాయి అనమాట. అప్పుడు 7 దినాల్లో నేను అక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను? సమాధాన బలిని అర్పిస్తాను.
అర్పించినప్పుడు అక్కడ నీకు ఏం కలుగుతుంది? కొత్త మనసు కలుగుతుంది. అప్పుడు అందరు ప్రజలు ఎదురు కూడా నేను ఏం చేస్తాను? రాజు కింద అభిషేకం చేస్తాం. ఇప్పుడు అన్ని జరిగినాయి అంటారా? అన్ని కూడా జరిగినాయి. ఇప్పుడు ఇతరులో కొత్త మనసు వచ్చింది. మనకి సంవత్సరం వెంబడి సంవత్సరము మనం దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తే సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతాయి, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతాయి. దానిలో మనలో ఏమి రావాలండి? కొత్త మనసు రావాలి. ప్రభా నాకు నూతనమైన హృదయాన్ని దయచేయండి, నూతనమైన మనసును దయచేయండి, పాత జీవితాన్ని నాలో నుంచి తీసివేయండి ప్రభా. ఇంక ముందుకు ముందుకు తొందరగా చదివిన సమయం లేదు. వారి ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతని వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వం అతని ఎరిగిన వారందరూ అతని ప్రవక్తలలో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలునే ప్రవక్తలలో నున్నాడా అని ఒకరితో ఒకరు చెప్పుకొనగా ఆ స్థలమందుండి ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా అని సామెత పుట్టెను. అంతటి అతను ప్రకటించుట చాలించి ఉన్నత స్థలములకు వచ్చెను. అక్కడ అందరూ కూడా ప్రవక్తలు ఈయనకి ఎదురు పడతా ఉంటుంటే, ఇప్పుడు ప్రవక్తలు ప్రవచిస్తున్నారంటే పెద్ద విశేషం ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు ప్రవచన చేస్తున్నారండి? సౌలు ప్రవచిస్తున్నాడు. సౌలు ప్రవచిస్తూ ఉంటుంటే అక్కడికి వచ్చిన ప్రవక్తలు అందరూ కూడా అయ్యో ఇతని తండ్రి ఎవరు? కీషు కదా. అక్కడ కీషుకి ఇప్పుడు ఏమన్నా ప్రవచించే వరం ఉందంటే ప్రవచించే వరం లేదు కదా. ఇతను ఇప్పుడు వరకు కూడా మన ముందు తిరిగాడు కదా. ఇప్పుడు ఇతరులో కూడా ప్రవచించే వరము ఇతరులో కూడా లేదు కదా. కానీ ఇంత సడన్ గా ఇతరులో ఇంత మార్పు ఎలాగ వచ్చేస్తుంది? ఇప్పుడు సౌలు ప్రవచించే విధానంలో ప్రవక్తలలో ఉన్నాడా అన్న సామెత ఎక్కడ పుట్టిందంటే అక్కడ ఉన్న ప్రాంతంలో అందరి దగ్గర కూడా పుట్టింది. ఇప్పుడు అందరూ కూడా సౌలును చూసి అమ్మో ఇంత చిన్న వయసులో ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారు? ఆశ్చర్యపోయారు. అక్కడ కిందకి వచ్చేటప్పుడు ఏం జరిగిందండి? సౌలు రాజు అయిపోయాడు అనమాట. సమూయేలు వచ్చి సౌలును రాజు కింద చేశాడు. సౌలు రాజు అయ్యాడంటారండి. మొట్టమొదటి రాజు సౌలు. దాని నుంచి బెయేర్షెబా వరకు కూడా పరిపాలన చేశాడు. ఇంత పరిపాలన చేసిన అతను స్టార్టింగ్ బాగానే ఉంది, కానీ ఎండింగ్ వచ్చేటప్పటికి పడిపోయాడు అనమాట. అప్పుడు మన జీవితాలు, మన బ్రతుకులు కూడా ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి చిన్న కార్యమో పెద్ద కార్యం ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా జరగబోయి నేను చెప్పానంటారా? చెప్పారు. అది మనం ఏం చేయాలి? ఎత్తి పెట్టుకుని ప్రార్థన చేయాలి. ఇప్పుడు సౌలు ప్రతి విషయంలో కూడా సమూయేలు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఆయన మీద చెప్పించారయ్యా, ఇద్దరు మనుషులే వచ్చారు, ముగ్గురు మనుషులు వచ్చారు, తర్వాత ప్రవక్తలే వచ్చారు. వచ్చినప్పటికీ అతనిలో రాను దేవుని కూడా స్తుతింతూ ఉంటుంది. అతనిలో ఇప్పుడు ఏం కలిగిందంటే కొత్త మనసు కలిగింది. గార్ధబాలు పోనీ అతను వెళ్ళిన అతనిలో ఎలా తిరిగి వస్తున్నాడండి? రాజుగా కొత్త మనసుతోటి తిరిగి వస్తున్నాడు. మన జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా మీ అందరూ కూడా దేవుని కృపడి చాలా వాక్యంలో చాలా ముందుకుంటున్నారు, ప్రార్థనలో ముందుకుంటున్నారు, సమయానికి వచ్చే విషయంలో కూడా ముందుకుంటున్నారు. కనుక మనందరిలో ఇప్పుడు ఏం కావాలండి? కొత్త మనసు కావాలి. అయ్యా సౌలుకు వచ్చిన మనసును మాకు దయచేయండి. ఇప్పుడు సౌలు నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మేము ఏం చేయాలి? నిలబెట్టుకుని కృపను మాకు దయచేయండి. అనుకున్న వాళ్ళందరూ కూడా పైకి లేసి నిల్చున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా గార్ధబాలు పోని అనుకున్న సౌలును ప్రభా ఆయన అయ్యా రాజు కింద ఆయన మీరు అభిషేకించారు ప్రభా. అయ్యా అతను ప్రవక్తలుగా నాయన మిగిలిపోయాడు తండ్రి. అయ్యా ప్రవచించాడు ప్రభా. అయ్యా మీ యొక్క సన్నిధిలో జీవించాడు ఆయన. మీ ద్వారా అనేకమైన మేలులు పొందుకున్నాడు ఆయన. చివరకు పడిపోయాడు ప్రభా. అయ్యా లోకంలో పడిపోయాడు, అయ్యా లోకాశల్లో పడిపోయాడు తండ్రి. అయ్యా మా యొక్క బిడ్డలాంటి రీతిగా కాదు ఆయన. అయ్యా ఆయన పెందలగడ రమ్మంటే పెందలగడ వచ్చే సంఘము ప్రభా, మాట వినే సంఘము నాయన. అయ్యా గురి యొద్దకు పరిగెట్టే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. మీరు చేసిన మేలు జీవితకాలం జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. అయ్యా ఒకరోజు 2 రోజులు కాదు నాయన. అయ్యా సౌలు అయితే నాయన కొంతకాలం జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత నాయన అయ్యా సమూయేలుని మర్చిపోయే స్థితికి వచ్చేసాడు ప్రభు. అయ్యా మేము మిమ్మల్ని మర్చిపోయినట్లయితే లోకంలో మేము నాయన ఎందుకు పనికిరాని వారు అయిపోతాం ప్రభు.
మా జీవిత పర్యంతం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాలు దయచేయండి. అయ్యా విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరిచిన గొప్ప భాగ్యాలు దయచేయండి. మీరు అవునంటే అవును, కాదంటే కాదు ప్రభు. అయ్యా మీకు వేరుగా ఉంది మేమేమీ సాధించలేము నాయన. అయ్యా సమస్తము వ్యర్థమే ప్రభు. అయ్యా మిమ్మల్ని కలిగి ప్రభు మాలో కూడా నూతన ఆత్మను దయచేయండి అయ్యా, నూతన మనస్సును దయచేయండి అయ్యా. అనేకమైన కార్యాలు బాబు మీ యొక్క సన్నిధిలో మేము చేయగలిగే గొప్ప భాగ్యాలు దయచేయండి. ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే ఉంది, మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.